హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మీకు బాస్మతి బియ్యంతో బువ్వ ఎట్లా వండాలో చెప్తా. ఇక ముందే అలా ప్యాకెట్ ఓపెన్ చేసుకొని బియ్యం తీసుకోరు. అంటే నాకు 2 పూటలకు కావాలి కాబట్టి ఇంత తీసుకున్నా. ఇలా పోసుకోరు, నల్ల కింద పెట్టుకొని మంచిగా కడుక్కోరు, ఉప్పు వేసి కడుక్కోరు. గంజి అంతా మీదకి వచ్చేదాకా మంచిగా పిసికి కడుక్కోవాలి. 2-3 సార్లు నీళ్ళు పోసుకొని. గంజి లేకుండా నీళ్ళకి మంచిగా కనబడతారు, కడుక్కోవాలి బియ్యాన్ని 2-3 సార్లు. బియ్యాన్ని ఇక్కడ కుక్కర్లో వేసుకొని ఓటికి 2 నీళ్ళు పోసుకోవాలంట. అంటే మనకు ఒక కోపు బియ్యం పోసినాం కదా, సో 2 కోపులు నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు ఇంట్లోకి కొంచెం ఉప్పు వేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టు. ఇంకా నూనె డబ్బా వేసుకోవాలి. నూనె డబ్బా వేసుకొని ఒక 1/2 కిలో నూనె, 1/2 కిలో కాదన్న, టేబుల్ స్పూన్లు కుర్చీ స్పూన్లు కానీ గింత పోసుకోవాలి. ఇక కొద్దిగా ఓకే. కొద్దిగా మూత పెట్టుకొని కుక్కర్లో పెట్టుకొని కట్టుకేసుకొని ఈడ బాగా మర్చిపోయారు. అంత కట్టుకేసి ఈడ ముందుగా వేసేయరు. దీన్ని అయిందని ఏం చేయాలంటే ఇక పక్క పొంటి పెట్టి దేవుకోవాలి. సెంసి అడవ పెట్టి దేవుకున్నారు అనుకో, గబ్బు గబ్బు.